హైదరాబాద్లోని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాకిస్తాన్ జెండాకు చెప్పులు దండ వేసి కోడిగుడ్లతో కొట్టారు. పాకిస్తాన్ జాతీయ జెండాను రోడ్లపై తొక్కుతూ భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ పటాసులు కాల్చారు. పాకిస్తాన్ చేసే దాడికి ప్రతిదాడి తీవ్రంగా ఉంటుందని ఆకుల శ్రీవాణి హెచ్చరించారు. భవిష్యత్తులో ఏ దేశమైనా దాడి చేయాలంటే భయపడాలన్నారు. భారతదేశ ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపిన ఉగ్రవాదులకు ఇక చుక్కలే కనపడతాయన్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి చూసి ఉగ్రవాదులు వణికిపోతున్నారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. మన దేశపు ఆడబిడ్డల నుదిటిన సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు హెచ్చరికగా వాళ్ళకు ఉక్కుపాతం మోస్తూ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గర్మే గుస్కే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఉగ్రస్థలాలు ఉన్నాయో వాళ్ళపైన దాడి చేసి వచ్చిన మన త్రివిధ దళాలకి అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారత ప్రేమికులు అందరూ కూడా మీ వైపు ఉన్నాము, ఆగే బడో హమ్ తుమారే సాతే అని అంటూ భారతదేశ ప్రేమికులు అందరూ కూడా ఈ రోజు మన భారత నేవీని, ఆర్మీని, అందరినీ ఎయిర్ బేస్ని ప్రతి ఒక్కరిని కూడా మేము మీ వెంబడి ఉన్నామని చెప్పి గర్వంగా ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ ఉగ్రదాడికి ఇది కేవలం ప్రతిచర్య కాదు, ఇది మీకు ఇచ్చే హెచ్చరిక. మన భారతదేశంలో వైపు ఎవరైనా సరే కన్నెత్తి చూస్తే ఇక ఊరుకునేది లేదు. చాలా రోజుల నుంచి దోస్తానా చేశాం, బైచారా చేశాం, ఇక మేము ఒకవేళ తిరగబడితే ఎలా ఉంటుందో చూయించడానికని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఆర్మీ వాళ్ళు చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదాలతో పాటుగా మన దేశంలో కూడా ఉగ్రవాదులు అలాగే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తూ ఇంకొకసారి కన్నెర్ర మా వైపు చూస్తే కన్నుకి గుడ్లు పీకి పడేస్తాము. ప్రతి దాడి ఉంటుంది, చర్యకు ప్రతి చర్య ఉంటుంది, ఊరుకునేది లేదు. ఇక పైన మీరు వెళ్ళాలి, మీ జీవితం పైన మీకు ప్రేమ ఉంది అని అనుకుంటే భారతదేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోండి.